నా పేరు తాటికొండ దేవ. నేను గుత్తిలో నివాసం ఉంటున్నాను. కల్లూరులో మా అమ్మ, మా అన్నోళ్ళు, మా వదిన గారు, మా బావ, మా అక్కలు అందరూ నివాసం ఉన్నారు కల్లూరులో. కొంత గత కాలంలో జరిగినటువంటి దేవర సందర్భంలో ఫ్లెక్సీ వివాదము ఇది చిలికి ఇది చాలా ముదిరేటట్లు అవతల వ్యక్తులు లేనిపోని సమస్యలని తీసుకొచ్చి వీటిని పార్టీలకి పులుముతూ రాజకీయం చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఫ్లెక్సీ కట్టిండేది వాళ్ళే, మరి ఆ ఫ్లెక్సీ కూడా ఇప్పినది వాళ్ళే. అందులో మా సింగనమల ఎమ్మెల్యే గారు శ్రీ బండారు శ్రావణి అక్కగారు ఫోటో ఆ ఫ్లెక్సీలో లేదు. లేకపోగా వారు ఆ ఫ్లెక్సీ బండారు శ్రావణి అక్కగారు ఫ్లెక్సీ వేసినటువంటి ఫోటో చింపేసినారనేటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతూ వాళ్ళు మా మీద అన్యాయంగా రాజకీయానికి అంటగట్టేటట్టు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వాళ్ళు తీసుకొచ్చారు. అయితే వాళ్ళ పార్టీని వాళ్ళే అగౌరవపరుచుకొని వాళ్ళ ఎమ్మెల్యే గారిని వాళ్ళే అగౌరవపరిచినారు. గౌరవం లేకుండా చేసిన వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ సింబల్ ఉన్నటువంటి బ్యానర్లో అక్కగారి ఫోటో ఖచ్చితంగా ఉండాలా. మరి అక్కగారి ఫోటో లేని యొక్క బ్యానర్ని మా ఇంటికి మేము వైఎస్ఆర్ కార్యకర్తలం అనేది వాళ్ళకి తెలుసు బాగా. అయితే మా ఇంటికి వచ్చి మా పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టడమే కాకుండా మరి మా బావ వచ్చి ఎందుకు కట్టినారు, వద్దు ఈ ఫ్లెక్సీ తీసివేయండి అని చెప్తే ఆయన పైన దుర్భాషలాడుతూ మా గవర్నమెంట్ ఉంది, మేము కడతాము, నువ్వెవడు చెప్పేకి అని చెప్పి మేము యాడైనా కడతాం ఫ్లెక్సీ అని చెప్పేసి మాట్లాడడమే కాకుండా లేదు నాయనా మీరు ఫ్లెక్సీ కట్టొద్దండి, మీరు రోడ్డు మీద కట్టుకోండి, లేకపోతే మీ ఇంటికి కట్టుకోండి అని చెప్పినాడు, గౌరవంగా చెప్పినాడు వాళ్ళకి. అయితే వాళ్ళు ఎంత మాత్రం వినుకోకుండా మేము కట్టేది అక్కడే అని చెప్పి కట్టినారు. కట్టిన తర్వాత మళ్ళీ మా అక్క కూడా వద్దు నైనా తీసేయండి ఇది మాకు, అంతేగాని మా ఇంటికి మాత్రం కట్టొద్దండి అని చెప్తే కూడా వినకుండా కట్టినారు. కట్టిన తర్వాత మళ్ళా మా అక్క మా బావ అందరు అరిసిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఇప్పినారు. ఆ కట్టిన ఫ్లెక్సీ వాళ్ళే ఇప్పుకొని వాళ్ళ ఇంటికాటికి వాళ్ళే తీసుకుపోయినారు. తీసుకుపోయి దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి వాళ్ళే వీడియోలు తీసి, అన్నా కేశవరెడ్డి అన్నా నీ ఫోటో కట్టిన దానికి బిల్లు నువ్వు 20,000 తోట కాలిపోయినప్పుడు 20,000 ఇస్తే వాళ్ళ ఇంటికి ఫోటో కట్టినందుకు వాళ్ళు చించేస్తున్నారన్నా తీసేస్తున్నారన్నా వాళ్ళే వీడియోలు తీసి వాళ్ళే నాయకులకు పెట్టి తర్వాత వీళ్ళు మాట్లాడినందుకు మీరు ఫ్లెక్సీ తీసేపిస్తారా అని చెప్పి వాళ్ళే వచ్చి కొట్టి దాడి చేసి మా అక్కని కొట్టి మా బావని కొట్టి మా తమ్ముని కొట్టి పిల్లోని కాలు ఇరగదెంగి కొడవళ్ళు తీసుకొని కట్టరా ఇప్పుడు కట్టరా యానా కూడా కట్టడం వస్తాడని వాళ్ళే దుర్భాషలు మాట్లాడి అన్ని రకాలుగా వాళ్ళే మాట్లాడి ఆ తర్వాత మా పైన కేసు నమోదు చేయించారు. 6 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టించారు. సరే ఎఫ్ఐఆర్ కట్టించారు కదా, సరే వాళ్ళు ఇంత చేసి దౌర్జన్యం చేసి కూడా మా మీదే ఎఫ్ఐఆర్ కట్టారని మేము చట్ట ప్రకారంగా పోయినాం. ఎస్ఐ గారు మాకు స్టేషన్ బయలు ఇవ్వలేదు. ఎస్ఐ గారు ఏకపక్షం ఒక సైడు ఉండి ఆయన వ్యవహరించే తీరు చూస్తే ఇది చాలా ఆయన చట్టము రీతిగా పనిచేయట్లేదు, ఆయన ఒక పార్టీకి పనిచేస్తున్నట్లు వ్యవహరిస్తున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన పదే మమ్మల్ని స్టేషన్కి పిలిచడము, మా వాళ్ళని మీరు రాజుగాండి అని ఇంకో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఈ రకంగా చేసినాడు. ఇవన్నీ చేసిన తర్వాత మేము స్టేషన్కి పోయి బెయిల్ తెచ్చుకున్నాము. బెయిల్ తెచ్చుకున్న తర్వాత 27వ తేదీ అటెండ్ కావని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 27వ తేదీ మేము ఆయన కోర్టులో మళ్ళీ మేము అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి ఎస్ఐ గారి దగ్గర స్టేషన్ కాడికి గార్లదినికి వెళ్ళాము. గార్లదినికి వెళ్ళి సార్ మీరు రమ్మన్నారు, మరి మేము బెయిల్ తెచ్చుకున్నాము అని చెప్పి మేము గార్లదిన పోలీస్ స్టేషన్కి పోతే సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి రాపోండి అని చెప్పి మేము ఇంటికి కల్లూరుకి వెళ్ళాం. కొంతమంది ముందు వెళ్ళారు, కొంతమంది వెనక వచ్చాం. వెనక వచ్చే వారిని ముందు ఇంటికి వెళ్ళేవారు ఆ టైంలో వాళ్ళు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కాడ లేరు. ఎవరు సింహాద్రి అటు నుంచి బాబయ్య వాళ్ళు లేరు అక్కడ. కొంతమంది వెనక వచ్చారు. వెనక వచ్చిన మా అక్క కొడుకు సోమశేఖర్ని అడ్డగించి 2 బండ్లు అడ్డం పెట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలో
విచక్షారహితంగా గుద్ది కంతకి, చెవులకి, దొమ్మలకి పిల్లగడ్డలు తీసుకొని, రాళ్ళు తీసుకొని గుద్ది వాడిని భయంకరంగా కొట్టడం జరిగింది. వాడు మొబ్బొచ్చి సోలిపోయి పడిపోయాడు. అక్కడ పడిపోయినాడని చెప్పి విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ గొడవ జరిగినటువంటి సందర్భం మా కుల పెద్ద అయినటువంటి కోలనారైనటువంటి పెద్ద మనిషి కూడా అక్కడ ఉండి, అరే కొట్టద్దండి, ధర్మం కాదు కొట్టద్దని అంటుంటే కూడా అలాగే దాడి చేయడం జరిగింది. వాడిని విడిచిపెట్టి పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అన్నలను, మా బావను కూడా కొట్టాలని ఇళ్ళ మీదకి ఇళ్ళలోకి దూరినారు. ఇళ్ళలోకి దూరి ఆడబిడ్డలను కొట్టినారు, బాలింతను కొట్టినారు. 7 నెలల బాలింతనే, ఆ చిన్న పాప 7 నెలల పాప తలకు కూడా గుద్దినారు. కుతిగా పట్టుకొని అదం పెట్టినారు, గోడకేసి ఆడబిడ్డని బాలింత అనకుండా. అలాగే ఆడబిడ్డలను కొట్టినారు. రామంజిని విచక్ష రహితంగా రాడ్లు తీసుకొని, కత్తులు, కొడవన్లు తీసుకొని, రాళ్లతో వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఆయుధాలు తీసుకొని వచ్చి కొట్టారు. అందులో భాగంగా ఒక్కటి మాకు మేలేం జరిగిందంటే, జగన్ అనేటువంటి మా అన్న దొరకలేదు, చిన్న కుల్లాయపన మా తమ్ముడు దొరకలేదు. ఆ టైంలో పరారైపోయినారు ఇన్ఫర్మేషన్ వస్తేనే. వాడు దొరికాడు మా రామంజీ. వీడిని ఎందుకు చంపాలా, వీడిని రక్తం రాకుండా కొట్టండి రా అని ఒకడంటాడంట. కేసులు అవుతారా మళ్ళీ వీడిని ఎక్కువ రక్తం రాకుండా గుద్దండి అంటారంట. ఆ రకంగా కొట్టినారు. కొట్టి వాడు పడిపోయినాడు, వాడు ఏమో అయిపోయింది, చచ్చిపోయినాడని ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. మా అన్న పారిపోతుంటే మా అన్న వెనకల 3 బైకులు వేసుకొని ఎంట పడడం జరిగింది. ఎక్కడి వరకు, కల్లూరు నుంచి గారెల దిన్నే వరకు వెంటపడడం జరిగింది. అక్కడ ఒక రైతు ఇల్లుంటే ఆ ఇంట్లోకి వెళ్ళారు. ఆ ఇంట్లోకి పోయి నివాసం ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ ఎవిడెన్స్ అంతా కూడా మా దగ్గర ఉంది. వాళ్ళు ఎంటబడిండేది, వాళ్ళు ఇది చేసినంత కూడా ఆ ఎవిడెన్స్ ఉంది. ఆడ కొట్టినప్పుడు కూడా మాకు పెద్ద మనుషులు అయితే ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా దగ్గర ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి. అనవసరంగా రాద్ధాంతంగా దీనిని పార్టీలకు అంటగడుతున్నారు. వాళ్ళు ఏదో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని, వాళ్ళు ఏదో వాళ్ళ ఆధిపత్య పోరు పెంచుకోవడం. ఆ బాబాయ్ అనే వ్యక్తి ఒక లీడర్షిప్ కావాలా, నేను ఒక పెద్ద వచ్చే ఎలక్షన్లో కూడా సర్పంచ్ పెట్టుకుంటాడంట. ఆయన చాలా కాలనీలో నేను సర్పంచ్ పెట్టుకుంటుండా, నేను సర్పంచ్ చాలా చెప్పినాడు. సరే, ఆయన సంబంధం లేదు, మేము పార్టీలకు అతీతంగా ఉన్నాం. మాకి ఎమ్మెల్యే గారు, వాళ్ళకొక్కరికి ఎమ్మెల్యే కాదు, సింగనమలై నియోజకవర్గానికంతా ఆ అక్కగారు ఎమ్మెల్యే గారు. ఆమెను మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మాకు బాధలు వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం. అక్క మాకు పలాని పని కావాలా, పలాని సమస్య ఉంది, తీర్చండి అక్క అని వెళ్తాం అక్కగారి దగ్గరికి. అక్కడ అక్కగారి ఫోటో అయితే లేదు. అనవసరంగా ఈ ఫోటో పార్టీకి అంటగడితే వీళ్ళ మీద ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళపైన కేసులు పెట్టి, వీళ్ళ నానా ఇబ్బందులు పెట్టి వీళ్ళని తగ్గించాలా, వీళ్ళని ఆధిపత్యం అనేది వాళ్ళు సంపాదించుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో మా మీద ఈ పొద్దు దాడుల మీద, మగవాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఈరోజు నా తమ్మునికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది, అలాగే నా తమ్ముని కొడుక్కి కాలు ఫ్రాక్చర్ అయింది. అదేవిధంగా నా మరదలు, ఆమెకి గాయాలైనాయి. చాలా ఘోరగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దయచేసి ఎస్ఐ గారు కూడా మమ్మల్ని వన్ సైడ్ ఆయన వ్యవహరించి, ఎస్ఐ గారు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు మేము కోరుకునేది ఒక్కటే, దయచేసి కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు అయితేమి, డిఎస్పీ గారు అయితేమి, సిఐ గారు అయితేమి, ఎస్ఐ గారు అయితేమి, దయచేసి మీ పాదాభివందనాలు చేసి మీకు మొక్కి చెబుతున్నాము. మాకైతే ప్రాణహాని ఉంది, మా ప్రాణాలకి రక్షణ కలిగించమని మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము. అక్క ఎమ్మెల్యే గారు, అక్క బండారు శ్రావణి అక్క గారు, దయచేసి మేము వైఎస్ఆర్ కార్యకర్తలమే కాదనలేదక్క. మేము ఏ రోజు పార్టీలకి మేము వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఏ రోజు మేము పార్టీల గురించి మేము అనవసర రాద్ధాంతాలు చేయలేదు. మేము వైఎస్ఆర్ కార్యకర్తలని తెలిసి కూడా బాబయ్య, సింహాద్రి, చిన్నలాల స్వామి అనే ఈ వ్యక్తులు వాళ్ళు మా ఇంటికి ఫ్లెక్సీ కట్టడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అక్క. వాళ్ళు చేయడమే కాకుండా మా ఇంటికి ఫ్లెక్సీలు కట్టి, మమ్మల్నే కొట్టి, మా మీద కేసులు పెట్టి, మా మీద ఎఫ్ఐఆర్లు కట్టి, తర్వాత వాళ్ళు మా మీద కేసులు కట్టించే పరిస్థితి. ఇదే కాకుండా ఇంకొక విషయం, మా అన్న బిడ్డనిచ్చినారు, సింహాద్రి తమ్మునికి మా అన్న బిడ్డ. ఆ అబ్బాయికి 10 రోజుల క్రితము వ్యాపారానికి తెల్లవారుజామున వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన 10 రోజులైంది యాక్సిడెంట్ జరిగి. ఇప్పుడు అది తెర మీదకి తెచ్చి నిన్న అండర్ గ్రౌండ్లో కొట్టిన తర్వాత
మమ్మల్ని కొట్టిన తర్వాత ఆ యాక్సిడెంట్ కేసును తెర మీదకి తెచ్చి ఈ యాక్సిడెంట్ కూడా వాళ్ళే చేసినారని మా మీద రుద్ది వాటిపైన కూడా కేసులు కట్టేయాలనేటువంటి తప్పుడు కేసులు కట్టాలని వాళ్ళు చాలా పన్నాగాలు పన్నుతున్నారు. చాలా ఆ యొక్క గాయాల అబ్బాయి యాక్సిడెంట్ గాయాల కన్నా మీరు చూడండి, వాడిపోయిన గాయాల పచ్చి గాయాల అనేది మీకు అర్థమవుతుంది. పై అధికారులు కూడా నేను ఒకటే, మీరు ఎంక్వైరీ వేయండి, మీరు విచారణ జరపండి. మా తప్పు ఏదైనా ఉంటే మాకు ఉరిశిక్ష వేయండి, మమ్మల్ని జైలుకు పంపించండి, మేమేం బాధపడము. దయచేసి మీరు దీంట్లో మాకు న్యాయం చేయాలని కూడా మేము అడుగుతున్నాము. మా అక్క కొడుకుని కొట్టి పడేశారు, మా తమ్ముని కొట్టారంటారు కదా, చెప్పండి, మీరే న్యాయం చేయండి. ఇంత దారుణమా? ఇంత ఘోరంగా చేస్తారా? హింసిస్తారా? అంటే మేమేమి ఉరేసుకొని చచ్చిపోయేటట్టు చేస్తారా? మేమేమి మందు తాగి చచ్చిపోయేటట్ట మీరు చేస్తారా? ఎందుకండి ఈ దారుణం? ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయండి, ప్రభుత్వ అధికారులు ప్రజలను రక్షణ కోసం పనిచేయండి. ఊర్లలో గొడవలు సద్దుమణిగా చేయండి. కేసులు కడితే గొడవలుగా ఇంకా పెంచాలనే కదా అధికారి ఉద్దేశం. మీరు వెంటనే విచారణ లేకుండా ఎట్లా కేసులు కడతారు చెప్పండి? ఏం ప్రూఫ్లు ఉన్నాయి చెప్పండి? మమ్మల్ని గాయాలైనట్టుగా, మా కాళ్ళు ఇరిగినట్టుగా, మా చేతులు ఇరిగినట్టుగా, మా గాయాలైనట్టుగా మా ప్రూఫ్లు, మా ఎమ్మెల్సీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ అయినట్టుగా మీకు ప్రూఫ్లు తీసుకోండి, విచారణ చేయండి. ఎవరు తప్పు అయితే వాళ్ళ మీద కేసులు కట్టండి, జైలుకు పంపించండి, అది చేయండి. కానీ ఇలాంటివి చేయడం తగదు. ఎస్ఐ గారు దయచేసి మీరు ఇంతవరకు చేసినటువంటివి చాలా ఘోరంగా ఒక పక్క చేశారు. ఇప్పటికైనా మాకు రక్షణ దయచేయమని ఉన్నతాధికారులను మేము ఎస్ఐ గారి మీద నమ్మకం లేదు మాకు. ఆయన నమ్మి మేము స్టేషన్ కాడికి ఇప్పుడు పోయి కంప్లైంట్ ఏదైనా ఇద్దామన్నా మాకు భయం అవుతుంది. ఇప్పుడు మా ఇండ్ల కాడికి పోవాలంటే భయం. ఇంతవరకు పోలేదు మా ఇంటి కాడికి. పిల్లలు, ఆడవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత భోజనం పెడితే ఆ భోజనం తెచ్చుకొని తిన్నాం. తిని ఇక్కడ ఈగలు దోమలు కొరికించుకుంటే రోడ్లలో పడుకున్నాం. మా బాధ ఇలా ఉంది. ఎస్ఐ గారు మాకు రక్షణ ఇవ్వండి అంటే నేను గ్యారంటీ ఇవ్వను అంటాడు ఎస్ఐ గారు. ఎంత దారుణం అండి! ఒకసారి దయచేసి అర్థం చేసుకొని పై అధికారులు మాకు రక్షణ దయచేయవలసిందిగా మేము సమనీయంగా కోరుకుంటూ మేము మా యొక్క మాటలు వీటికి బిగిస్తున్నాను. దయచేసి ఒక విచిత్రం ఏమిటంటే, ఇంకొక విచిత్రము, చాలా అద్భుతమైన విచిత్రం ఏమిటంటే, గొడవ సింహాద్రి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కాడ మా అక్క కొడుకుని కొట్టి పోయి మళ్ళీ ఇంటి దగ్గర మా తమ్ముని కొట్టిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పోయి గుడిసెల ముందర నిలబడి వాళ్ళ తమ్ముడు సింహాద్రి, వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఒక వీడియో చేసినారు. వీడియో చేసి ఆ వీడియో మాట్లాడిన తర్వాత మళ్ళీ వాళ్ళే పోలీస్ స్టేషన్ పోయినారు. పోలీస్ స్టేషన్ గేట్ బయట అక్కడ కూడా ఒక వీడియో తీసుకున్నాడు సింహాద్రి. అక్కడ ఇంటి దగ్గర పోయి గొడవ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి పోయి వీడియో మాట్లాడినాడు. పోలీస్ స్టేషన్ ముందర పోయి గేట్ ముందర పోయి స్టేషన్ ముందర వీడియో మాట్లాడినాడు. అంత అయిపోయిన తక్షణమే వెంటనే పామిడిలో గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రత్యక్షమై బెడ్ మీద పడి ఇలాగే వేలబడిపోయినాడు. పోయిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి మా అక్కోళ్ళు, మా చిన్నమ్మగారు, మా అత్తగారులు చాలా బాగా ఏడుస్తున్నారు. అంటే నాకు ఒక డౌట్ ఏమిటంటే, మీడియాలో ఇంటి దగ్గర మాట్లాడి పోలీస్ స్టేషన్ ముందర పోయి మీడియాలో మాట్లాడి వెంటనే పామిడిలో ప్రత్యక్షమయ్యి ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి 3 చోట్ల నటించడం ఎలా సాధ్యమవుతుంది? ఇది అర్థం కాని విషయం. అంటే మా సింహాద్రి గారికి ఒక పద్మభూషణ అవార్డో లేదంటే గిన్నిస్ బుక్లో ఎక్కాలనేటువంటి ఉద్దేశమో చాలా కలిగి ఉన్నాడనేది నాకు అర్థమవుతా ఉంది. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని హైలైట్ చేసి మా సింహాద్రి గిన్నిస్ బుక్లోనో లేదంటే ఒక పెద్ద అవార్డు గ్రహీతగా పొందేటట్లునో దీన్ని హైలైట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇది నాకు అర్థమైన విషయం. ఇది సార్ ఇట్లా చేస్తున్నావు అంటే నేనేం చేయనమ్మా, అక్కడి నుండి ఒత్తిడి వస్తుంది, నేనేం చేయనమ్మా అంటావు. ఎస్ఐ గారు అట్లా చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా మీరు మేలు తలుచుకొని ఇంతవరకు చేసినారు, వీటికి సరిపోయింది. ఇప్పటికైనా మా మీద మీరు దయ చూపి ఇప్పటికైనా మీరు చట్టపరంగా ఈ కేసులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.